ప్రో కబడ్డీ సీజన్ 12 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అప్డేట్, అలాగే యూపీఎస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరు, పుణేరి పల్టన్స్ న్యూ జెర్సీ ఎలా ఉంది, ఇండియాకి ఈరాన్ ప్లేయర్స్ వచ్చారా లేదా, ఇలా టాప్ 7 అప్డేట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పీకేఎల్ సీజన్ 12 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకుని లేట్ చేయకుండా వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ముందుగా పుణేరి పల్టన్స్ ప్రాక్టీస్ క్యాంప్ జెర్సీ చూసుకున్నట్లయితే, పుణేరి పల్టన్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అయిన టీం జెర్సీని వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ జెర్సీగా అయితే తీసుకోవడం అయితే జరిగింది. మరి ఈ జెర్సీ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక తమిళ తైలర్స్ అప్డేట్ చూసుకున్నట్లయితే, అఫీషియల్గా ప్రిన్సిపల్ స్పాన్సర్గా ఏఆర్ఎస్ గ్రీన్ స్టీల్ వారైతే తమిళ తైలర్స్కి స్పాన్సర్గా ఉండడం అయితే జరిగింది. యూపీఎస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే సురేందర్ గిల్ని కాదని కొత్తగా సుమిత్ సాంగ్వాన్ని కెప్టెన్గా, ఆశుష్ సింగ్ని వైస్ కెప్టెన్గా అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. యూపీఎస్ పీకేఎల్ సీజన్ 12లో యూపీఎస్ సుమిత్ సాంగ్వాన్ కెప్టెన్సీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో వేచి చూడాలి ఫ్రెండ్స్. కెప్టెన్ని, వైస్ కెప్టెన్ని అనౌన్స్ చేసిన ఫస్ట్ టీం యూపీఎస్. వేరే టీమ్స్ ఇంకా వాళ్ళ కెప్టెన్ ఎవరు, వైస్ కెప్టెన్ ఎవరు అని ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. అప్డేట్ రాగానే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇండియాకి ఈరాన్ ప్లేయర్స్ వచ్చారా లేదని చూసుకున్నట్లయితే, ఇండియాకి ఈరాన్ ప్లేయర్స్ కొందరు రావడం అయితే జరిగింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్లో రెజా, అలాగే తమిళ తైలర్స్లో మోహిన్ సఫాగి, ఇలా కొందరు ఇరాన్ ప్లేయర్స్ అయితే రావడం అయితే జరిగింది. మహమ్మద్ రెజా చియానే, ఫజలత్ రచలి, ఇలా ఇరాన్ టాప్ ప్లేయర్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది ఫ్రెండ్స్. రాగానే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ మన తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అప్డేట్ చూసుకున్నట్టయితే, తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్లో కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు ప్లేయర్స్కి ఎలాంటి ఇంజురీ కాకుండా చాలా ఫిట్నెస్గా ఉండేలా చూస్తున్నాడు కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పై కనుక చూస్తున్నట్లయితే, తెలుగు టైటన్స్ ప్లేయర్స్ అందరూ వాళ్ళ ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్క ప్లేయర్ చాలా కష్టపడుతున్నాడనే కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు డిఫెన్స్ పై చాలా ఫోకస్ పెట్టడం అయితే జరిగింది. ప్రాక్టీస్ క్యాంప్ లో రైట్ కార్నర్ శుభం షిండే, లెఫ్ట్ కార్నర్ అమన్, వారి ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బిల్డ్ అయ్యేలా చూస్తున్నాడు కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. ప్రాక్టీస్ క్యాంప్ లో 2 టీమ్స్ గా డివైడ్ చేసి మరి ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది తెలుగు టైటన్స్. ఒక టీం కెప్టెన్ విజయ్ మాలిక్, మరొక టీం కి శుభం షిండే కెప్టెన్ గా ఉండి 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి మరి ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది ప్రాక్టీస్ క్యాంప్ లో. ఎలాగైనా ప్రో కబడ్డీ సీజన్ 12 ట్రోఫీ లిఫ్ట్ చేయాలని తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ లో ప్లేయర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. మరి ప్రో కబడ్డీ సీజన్ 12 లో తెలుగు టైటన్స్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తున్నారో లేదనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.